శ్రీనివాస్ యాదవ్ గారు మీరు చెప్పండి, మనకి ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. హిందువులకి అసలు చాలా పండుగలు ఉన్నాయని చెప్పొచ్చు కదా. అయితే ఈ అన్ని పండుగలతో పోల్చితే కొంచెం బోనాలు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. ఎందుకు అలా భిన్నంగా ఉన్నాయి అంటారు? ఇది చరిత్ర నుంచి వస్తున్న పండుగ. అవును. నంబర్ 1 దేవుడి బోనాల పండుగ, అమ్మవార్లది. అమ్మవార్ల పండుగకు ఈ పోతరాజుల సంబంధం ఉంటుంది, దేవుళ్ళతో సంబంధం ఉంటుంది, ఊరు వాళ్ళతో సంబంధం ఉంటుంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉంటుంది, దేవుళ్ళకు సంబంధం ఉంటుంది, అన్ని ఆడపిల్లలకు సంబంధం ఉంటుంది, అందరికి సంబంధం ఉంటుంది. బట్టికే బోనాల పండుగ, పోతరాజులు, పలారం బండ్లు ఉంటాయి. అయితే ఏదైనా సరే ఒక ఊరు ఒక వాతావరణానికి సంబంధించిన బట్టికే బోనాలు. ఒక తెలంగాణలో బోనం అనగానే ప్రతి ఒక్కరు బోనాల పండుగ వచ్చింది, ఇగో నేను పలారం బండి తీసుకురావాలి, పోతరాజుని తీసుకురావాలి, ఇగో కమిటీకి గుడికి రంగులు వేయాలి అనేది ప్రతి ఒక్కటి ఒక నెల రోజులు అందరూ ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకొని, ఇప్పుడు పోలీసు వాళ్ళు కమిటీ కానీ లేకపోతే ఊరు వాతావరణం కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతారమ్మ. అందుకే ఇది బోనాలు. అన్ని పండుగలు ఏంటంటే 1 డే ఉంటుంది, ఒక్కరోజు ఉంటుంది, చేసేసుకుంటుంది. ఇది 3 రోజులు ఉంటుందమ్మా. 3 రోజులు ఏముంటుంది, 3 రోజులు ఏంటి, నెలంతా చేస్తారు కదా. అంటే ఒక్కొక్క ఏరియాలో మన గోల్కొండ కిలో నుంచి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దాకా ఫస్ట్ నుంచి మొదలుదాకా నెలంతా చేస్తారు. అది ఓకే. అయితే ఒక్కొక్క గుడి దగ్గర ఏంటంటే 3 రోజులు, ఎందుకంటే పలారం బండి తీస్తాడు, ఫస్ట్ బోనాలు తీస్తారు, బోనాలు తీయగానే సాయంత్రం రథం తీస్తారు, రథం తీసి ఆ అమ్మవారిని ఆ బోనాన్ని ఏం చేస్తారంటే ఒక మన అక్కడ సంబంధించిన శాఖలు వాళ్ళు మంగళ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బోనాలు తీసినని ఊరు దాటిచ్చేస్తారు. మళ్ళీ అది పొద్దున్న సాయంత్రం ఆకుంటుంది, మళ్ళీ తెల్లారి పలారం బండి ఉంటుంది, మళ్ళీ ఈ 2 మనం కరెక్ట్ చేసినామా లేదని చెప్పి మళ్ళీ దానికోసం ఒక చర్చ పెట్టేసి చేస్తారు. అట్లా ఇది ఒక 3 రోజులు మంచి పండుగ అనమాట. అంటే ఈ బోనాల పండుగ ఏంటంటే ఊరు చేస్తుంది మొత్తం. దానికే బోనాల పండుగ అనగానే అందరికి ఉత్సాహ కమిటీ, బోనము, ఆ బ్యాండు, ఆ డోలు, ఒక రకమైన ఉత్సాహం.